అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడా కూడా మోసపరపని కానీ అటువంటి పద్ధతులు లేకుండా ఎవరైతే కార్యకర్తగా జాయిన్ అయ్యి పార్టీకి అంకితంగా పనిచేస్తారో, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వారినే నాయకులుగా తీర్చిదిద్దే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే ప్రయత్నం చేస్తున్న సమయంలో, ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూస్తున్నటువంటి సమయంలో, భారతదేశంలో సుమారు 23 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మన ఆంధ్రప్రదేశ్కి నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు నియమింపబడిన తర్వాత ఆయన సమక్షంలో ఏర్పడినటువంటి కమిటీలో మన శ్రీకాకుళానికి పెద్దపీట వేశారు. మన సీనియర్ నాయకులు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు మన పైడి వేణుగోపాల్ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించడం శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ కాకుండా ఉత్తరాంధ్ర భారతీయ జనతా పార్టీ అంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన సేవలు 97లో పార్టీలో జాయిన్ అయ్యి నేటి వరకు కార్యకర్తగానే ఎన్నో పదవులు అనుభవించినటువంటి కార్యకర్తగా, బూత్ అధ్యక్షునిగా, యువమోర్చా నాయకుడిగా, అలాగే ఎగ్జిక్యూటివ్గా, జిల్లా ఎగ్జిక్యూటివ్గా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర కార్యదర్శిగా 4 సార్లు, ఉపాధ్యక్షుడిగా ఇది 2వసారి ఎన్నిక, అలాగే సెల్స్కి కో కన్వీనర్గా ఆయన చేయని పదవులంటూ ఏమీ లేవు భారతీయ జనతా పార్టీ. ఒక రాష్ట్ర అధ్యక్షుడి పదవి తప్పించి అన్ని పదవులు ఆయన చేశారు. అటువంటి సీనియర్ నాయకులు ఈరోజు మళ్ళీ 2వసారి ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడడం మా జిల్లా కార్యకర్తలందరికీ చాలా సంతోషదాయకం. అందుకోసం ఈరోజు ఆయన సన్మానించుకునే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా మా అధ్యక్షులు వారి తిరుపతి తేజేశ్వరరావు గారు, అలాగే మా ఇన్ఛార్జ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శ్రీకాకుళం జిల్లా నాయకులందరినీ కలిపి, భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కలిపి ఈరోజు సంతోషంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా సీనియర్ నాయకుడు పైడి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మేమందరమే కూడా ఒక టీమ్గా ఉండి అందరమే కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అనేక ప్రజా సమస్యలని ప్రభుత్వం వద్ద తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాం. మనకున్నటువంటి ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగునీటి సమస్యలు, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ సమస్యలన్నింటినీ జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేసి వాటి సమస్యల మీద నాయకులందరూ, ఎన్డీఏ కుటుంబ నాయకులందరితో కలిసి పనిచేసి ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కారం వచ్చే దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.